ఈతల సర్పంచ్ పార్ట్ 1 పార్ట్ 2 చూసినటువంటి ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. మరి దాన్ని చిన్న చిన్న మార్పులతోని మళ్ళీ మంచిగా చేసి దాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఈతల సర్పంచ్ పార్ట్ 1 పార్ట్ 2 మరి ఏ విధంగా అయితే మీరు అందరు కలిసి చూసి ఆనందించినో అదే విధంగా చిన్న చిన్న మార్పులతోని మీ ముందుకు రాబోతుంది వీడియో. మరి అదే విధంగా చూసి మమ్మల్ని మంచి ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వీడియోని స్కిప్ చేయకండి, షేర్ చేయండి, లైక్ చేయండి, చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సత్యం. సుధాకర్ ఏం చేస్తున్నావురా? నమస్తే సత్యమన్నా. నమస్తే నమస్తే. ఏకి గిరీష్ పెడుతున్నా. అవునా? ఏకి పోషాను ఒక 3 ఎకరాలు దున్నేదుండే. చెప్పండి నిమ్మలంగా. అయితే ఏం లేదు తమ్మి, ఊళ్ళో ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అయితే ఈసారి మంచిగా దమ్మున ఇద్దరు లేవడరు తమ్మి, పైసలు మంచిగా. అయితే సరే కానీ ఏం లేదు తమ్మి, ఈసారి నేను కూడా లేవడదాం అనుకుంటున్నా. నువ్వానే? మంచి పని చేస్తున్నావు. ఒక చిన్న సాయం చేయాలి తమ్మి. నేనేం సాయం చేస్తానే? అదే ఏం లేదు తమ్మి, మంచిగా వాళ్ళు ఇద్దరు పైసల్లో లేవడరు, మంచిగా నేను కూడా నామినేషన్ ఎత్తా, వేసి ఏం చేద్దాం ఎరికేనా, 1 లక్ష రూపాయలు గుంజాం వాళ్ళ దగ్గర. ఇస్తారా? ఇస్తారు తమ్మి, ఎందుకు ఇయ్యరు తమ్మి, బరాబర్ ఇస్తారు. నేను ఉన్నా కదా తమ్మి, నేను అన్ని చేసుకుంటా కదా, నీకు ఎందుకు. అయితే ఊళ్ళో యూత్ ఉన్నది బాగా, ఊళ్ళో పోలున్నారు, వాళ్ళ వీళ్ళు మొత్తం రెచ్చగొడతా, అందరి మొత్తం అది చేసి అందరు లేపుకొచ్చి ఆయన భయానికి వాళ్ళు ఏం చేస్తారు, ఆయన 1 లక్ష రూపాయలు అడగానే 1 లక్ష రూపాయలు వాడతారు. కథం 1 లక్ష రూపాయలు తీసుకున్నా తమ్మి, మంచిగా తీసుకొని ఏం చేద్దాం ఎరికనా, నువ్వు 20,000 ఇప్పి తమ్మి నాకు ఎక్కడి నుంచారా. నాకాడ 20,000 ఏడెళ్తే ఖర్చులకు కావాలి తమ్మి, ఆ దప్పులో వీళ్ళ వాళ్ళకి తినేటోళ్ళు కావాలి కదా తమ్మి. నా దగ్గర పైసలు లేవు తమ్మి, నువ్వు ఒక 20,000 ఏం చేద్దాం ఎరికనా, 20,000కి 20,000 నేను తీసుకో, వాళ్ళు ఇంకా 80,000 మిగులుతాయి కదా తమ్మి. 80,000కి ఆయన 40,000 తీసుకున్నాం. 1 లక్ష రూపాయలు ఇస్తారంటావా? ఇస్తారు తమ్మి, నా మాట నువ్వు. పోయినసారి గట్లే ఈ పక్కూరిలే గట్లే పోటీ చేస్తే 70,000 ఇచ్చారు. పోయినసారికి ఇప్పటిసరికి మొత్తం ఖర్చులు పెరిగినాయి, అన్ని పెరిగినాయి. ఈసారి 1 లక్ష రూపాయలు ఇస్తారు తమ్మి, నువ్వు ఏం లేదు పైసలు కాదు, టెన్షన్ పడకు. ఒక 20,000 తీసుకురా, 20,000కు ఆ 20,000 తీసుకో, 20,000 వంగ ఇంకా 80,000 ఉంటాయి కదా తమ్మి, అలాగే 40,000 పంచుకుందాం పో మంచిగా. ఏమో మరి వస్తాయో రావో, ఇక నువ్వు అంటుంటే నాకు ఆశ అనిపిస్తుంది. మరి 20 ఇస్తే 40 అంటున్నావు. నీ ఇస్తా తమ్మి, నీకెందుకు పైసలు వస్తాయి ఇస్తాగా. సరే ఏదో ఆశ కొద్ది చేస్తున్నా, కానీ ఆయన పైసలు వచ్చినాక నువ్వు ఎగ్గొడితేనే మరి గట్ట చేస్తున్నా తమ్మి, నేను గట్ల మోసం చేస్తున్నా తమ్మి. అయినా కూడా పైసల గురించి మర్చిపోతాం, పైసలు ఇచ్చే పూసినా అది. సరే అన్న, ఏదో 20,000కి 40,000 వస్తాయని అంటున్నావు, ఏదో ఆశ కొద్ది చేస్తున్నా. జర నా నాగమైతే ఆగం చేస్తాం, దాని గురించి నువ్వు మర్చిపో. సరే పక్క చేస్తా పని, నీకెందుకు బాధ. 20,000కి 40,000 దెబ్బేమో చూస్తాడు, పైసలే సార్ అంతే. జరాక నీకు 3 నామాలు పెడతాను. వారం రోజుల నుంచి నమస్తే. ఏంద్రేమో పురాణంతో కూర్చున్నా పెట్టినావు, ఏం బాగుతాం ఎందుకు ఇది? గదేనే మన ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కానీ గదే ఊకే ఆకుల పోలే లేవాడన్నా. మీరు అందరు సపోర్ట్ చేస్తే మన కుల నుంచి కూడా నేను లేవాడదామని అనుకుంటున్నా. మీరు అందరు సపోర్ట్ చేయరి, ఈసారి నేను లేవాడి గెలుతామని అనుకుంటాను. మీరు అందరు సపోర్ట్ చేస్తే గట్లా. నువ్వు ఎట్లా నిలబడతావురా? ఊళ్ళో ఎప్పుడైనా ఉన్నావురా? బొంబాయి పట్నం పోయిపోయి వచ్చేమో సర్పంచ్ నిలబడతా అంటావు. ఎప్పుడు ఉంటలేనే మా అంటే ఇప్పుడు 3-4 నెలల వాటి ఇన్నే ఉండబడితే నేను మళ్ళీ ఉండేది ఏమేరకరా? ఉంటావా ఊళ్ళు ఉంటావా? అసలు ఉంటా. మీరు అందరు సపోర్ట్ చేస్తే గెలితే మీ అందరు సేవ చేసుకుంటా, కులాన్ని కూడా కట్టుబడి ఉంటా. ఏం చేస్తారా నువ్వు దాకా లేకపోతే ఇప్పుడు ఉంటా అని అంటున్నావు. నువ్వు ఉండేదేందో లేనిదేందో ఆలోచన చేసుకుంటాం. అదే ఆలోచించుకోరే, ఆలోచన చేసి మీరు అందరు సపోర్ట్ చేస్తే నేను గెలితే మీ అందరు సేవ చేసుకుంటా. ఊరికి ఆ కులపలో లేవాడన్నా, మన కులం నుంచి కూడా ఒకసారి లేవాడదాం కదనే. ఆలోచన చేయరు మరి, ఆలోచన చేయరు. సరే చెప్తానా? సరే సరే. అవునే పోసానా, ఎట్లా అంటే ఎలాగేద్దామే మేము మన కులాన్ని ముందట ఏమంటే పోయి వచ్చి ఎలాగేద్దాం. వీడు బొంబాయి పట్నం బహిరంగ తిరిగి వచ్చినోడు, అసలు వీడు ఉంటలేని నమ్మకం ఉన్నదే. ఇక మరి వచ్చి మన కులానికి మన కులం అందరం సహకరించాలన్నమాట. వాని లెక్క చూస్తే వాడు ఏదో వాని మీద ఎత్తన పేసి నీ డబ్బులు తప్పి వాడు అవల పెడతాడు. గీవిడే ఉంటాడే, నాకైతే నమ్మకం లేదు. అయినా పోషణ ఈ కాలంలో కులాలు ఎక్కడి,
కులాలన్నీ కలిసిపోతూనే ఉన్నాయి. అదే వాడు ఏదో ఇప్పుడు అట్లా కాదే ఆయన నిలవడానికి ఇప్పుడు మన కులం మీదకి వచ్చింది. అంతకుముందు కులానికి ఎప్పుడన్నా వచ్చిండా, కులంతో ఎప్పుడైనా చేసిండా? వాడు కులం గిలం వాడు పెట్టడానికి అసలు వాడు ఉండనే ఉండడే. వాడు ఏదో చేస్తాడు, ఆయన అవలపడతాడు, 10 రూపాయలు దొప్పుతాడు, అవలపడతాడు. ఏదైనా కానీ ఇవాళ రేపు ఒక కులం అనుకుంటే సర్పంచులు కారు ఊరందరూ అనుకుంటే అవుతారు. మంచి ఏందో చెడు ఏందో చెప్పుకోమని చెప్పు. మరి కులాన్ని మన కులానికి చూసుకుంటే వాళ్ళ సంబరానికి అంతే మరి నిలబడతాను సంబరం ఉన్నాడు, నిలబడాలి, చేసుకోవాలి. ఇప్పుడు పొద్దుగాలు లేస్తే నీతో నాకు అవసరం ఉండే, ఇంకోనికి అవసరం ఉండే, అన్ని కులాలతో మనం కలిసిమెలిసి ఉంటాం. ఎలక్షన్లు రాగానే అనుకుంటామే వాళ్ళ గురించి. నువ్వు అన్నట్టు శివ, ఈ కులాల ముచ్చట తిస్తే పెద్ద కంపమో ఎన్నడో పీకింది. అది వాడు దండం పెడతాడా, బతుకులాడతాడా, బామాడతాడా, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. మన కులానికి ఎందుకు అంట కట్టుకున్నాడు? మనం అందుకే ఆలోచిస్తామని చెప్పినాం కదా. అది కుదరదు. కులం ముచ్చట అంటే చాలా బేకార్. నువ్వే చెప్పే పెద్ద మనిషి లెక్క, అరే నీ ప్రయత్నం నువ్వు చేసుకోరా, మా సహకారం ఉంటే ఉంటది, కానీ నువ్వు పురాతన కులాన్ని ముందర వేసుకొని తిరగకరా వారి అని చెప్పు. చెప్తా అంతే. ఒక నూనె ప్యాకెట్ ఇవ్వా సుధాకర్, చెప్పేసి అట్లా నీకు మాట చెప్పాలి తమ్మికి. ఏందే తమ్మి, మనం నామినేషన్ వేస్తానన్నట్టుగా చెప్పలేదు తమ్మి. నామినేషన్ వేసేది వాళ్ళకి తెలిసింది, ఇద్దరికి తెలిసిపోయిందా? వాళ్ళకి తెలిసిపోయింది, తెలిసింది. వాళ్ళు షేక్ అవుతుర్రు. మనం అనుకున్నాం కదా తమ్మి 1,00,000 రూపాయలు ఇవ్వాలని. 1,00,000 కాదు తమ్మి, ఈయన 1,00,000 ఇస్తా అంటాడు, ఆయన 1,00,000 ఇస్తాడు, ఈయన మీద ఆయన పోయి చేస్తాడు, ఆయన మీద ఈయన పోయి చేస్తాడు. మొత్తం అలచలిగా 2 లక్షలు వస్తాయి. 2 లక్షలు వస్తాయి తమ్మి. తమ్మి నీకు ఇస్తా తమ్మి, నేను పైసలు కాడ బాగా గ్యారెంటీ ఉంటా తమ్మి. అంతేనా? ఒక పని చేస్తాను, నిన్న 10,000 అడిగా. 10,000 నాకు ఇవ్వాలి తమ్మి. నీకు ఎందుకు బాధ అయితే? ఇంకో 10,000 ఇస్తాను తమ్మి. ఇంకో 10,000 ఉంటాయి కదా, ఆ 10,000 ఏమో రేపు దప్పలకు, ఆ యూత్ కు, వాళ్ళకి అందరు ఖర్చు పెట్టు. సరేనే, ఇక నువ్వు టెన్షన్ పడకే. 2 లక్షలు వస్తున్నాయి అన్నావు కదా, మొత్తం యూత్ పోరగాళ్ళు అందరిని దోలాడుకొస్తా నేను. ఆ డప్పులను చూస్తా మొత్తం. ఎట్లా అంటే మనం నామినేషన్ పోతుంటే జనాలంతా ఇట్లా అదిరిపోవాలి, వీడియోలో సర్పంచ్ అనుకోవాలి. చేద్దాము. నేను కూడా వెనక తడతలేను, ఎవ్వరి భయపడేది లేదు, చేసేది లేదు. మాత్రం పైసలు నాయి తప్పకుండా. నీ పైసలు ఇస్తా, నేను చాలా కష్టపడి తెచ్చిన దుమ్ము రేపుదాం. ఇక 2 లక్షలు వస్తుంది. సరేనే, నేను పోతా నేను చేస్తా. ఎవరు అన్న? నమస్తే. ఇట్లా వచ్చినావు? నీ దగ్గరకు వచ్చిన బాగా అన్న అంత చెప్పన్నా. ఏంటి పని? ఏం లేదు అన్న, చిన్న పని. మన ఊళ్ళో ఎలక్షన్ వస్తున్నాయి కానీ, అయితే ఈసారి నేను కూడా పోటీ చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా లేవడదాం అనుకుంటున్నాను. అమ్మా, నామినేషన్ వేసినావా? ఏ లేదన్న, వేద్దాం అనుకుంటున్నాను. ఏం లేదన్న, నీకు దాచేది ఏముంది, ఈసారి మంచి గట్టులు పైసల్లో లేవడరు. అయితే నేను కూడా నామినేషన్ వేస్తా. వేసి వాళ్ళ నుంచి 2-2.5 లక్షల రూపాయలు ఆశిస్తున్నాను నేను. ఖర్చు పెద్ద చేసినావు కానీ మరి 2 లక్షలు ఇస్తారా వాళ్ళు? ఇస్తారు తమ్మి. వాళ్ళు ఈసారి పైసలు గట్టిగా పైసల్లో లేవడరు. ఎక్కడి నుంచి నేను పైసలు గుంజుతా తమ్మి, పైసలు గుంజుతా, వాళ్ళ దగ్గర వసూలు చేస్తా. కానీ ఈసారి మొత్తం యూత్ని రెచ్చగొట్టినా, కులాన్ని రెచ్చగొట్టినా, అందరు నాకు నా సపోర్ట్ ఉన్నారు తమ్మి. కానీ అబ్బా చిన్న పని తమ్మి, ప్లీజ్ సార్. ఏందన్నా? ఏం లేదు తమ్మి, ఒక 50,000 రూపాయలు జరుగుతుంది. నా దగ్గర 50,000. అరే గట్ట తమ్మి, నువ్వు ఇగో తమ్మి 50,000కు నేను 15,000 రూపాయలు ఎక్కువ ఇస్తా తమ్మి. 3 రోజులకు నీకు 15,000 ఎక్కువ ఇస్తావా? ఎట్లా జరి ఈ తమ్మి జరా. ఎన్ని రోజులు అవుతుంది అన్న? మరి 2 రోజులకి ఇస్తావు? 3 రోజులకి ఇస్తా తమ్మి. నేను 3 రోజులకి ఇస్తావా అన్న? ఇస్తా తమ్మి, అబ్బా ఖచ్చితంగా ఇస్తా నేను. అయితే మా వాళ్ళు డాక్టర్ పైసలు నాయి, మా వాళ్ళని అడుగుతా, సాయంత్రం ఫోన్ చేసి చెప్తా నీకు. సరే తమ్మి. ఇంకేదన్నా సాయంత్రం అవుతారా? ఎట్లా జర ఈ తమ్మి అన్న. మరి 3 రోజులలో ఇస్తావు కదా? నేను ఇస్తా తమ్మి. నీకు ఎందుకంటే మా వాళ్ళతో మాట్లాడుతా అన్న, ముందే మాకు డాక్టర్ పైసలు అవి నేను అప్పచెప్తా. సరే అన్న, ఫోన్ చేస్తా సాయంత్రం. రైట్ రైట్ తమ్మి. सत्यवाला जिंदाबाद, सत्यवाला जिंदाबाद. Twinkle little star, सत्यवाला superstar. Twinkle little star, सत्यवाला superstar. చెట్టు మీది కొంగ, సత్యవాల కొంగ. చెట్టు
తిడుతుర్రా మీరు ఎవరు రాసిందా డ్రైవర్ ఓకే కూర్చోండి. చెప్పండి. సర్పంచ్ పోటీ చేస్తామని నామినేషన్ వేసినాను కొంచెం సార్. ఆధార్ కార్డు ఇవ్వ ఆధార్ కార్డు. ఓకే. నల్ల బిల్లు కానీ గరపట్టి కానీ కావాలి, 2 కావాలి. నల్ల బిల్లు నల్ల బిల్లు కంపల్సరీ సార్? కంపల్సరీ. నో డ్యూ సర్టిఫికేట్ ఉంటేనే నీకు అది చేసే అవకాశం ఉంటుంది. నీకు సర్పంచ్ పోటీ చేస్తున్నా ఏమాత్రం తెలియదు నీకు. గరపట్టి నల్ల బిల్లు 2 క్లియరెన్స్ ఉండాలి నాకు. నల్ల బిల్లు గరపట్టి కంపల్సరీ కావాలా సార్? కంపల్సరీ, లేకపోతే నీకు వీలు కాదు. నువ్వు పోటీ చేయడానికి కుదరదు. ఎవరం పోయి తెచ్చుకో. అరే మళ్ళా దంపరా సర్పంచ్ పోటీ చేస్తున్నావు, మినిమం తెలియదా నీకు? కంపల్సరీ అవసరమా సార్? కంపల్సరీ చెప్తాను కదా, ఎన్నిసార్లు అయిపోయి నీకు. అన్నా నువ్వు వచ్చేటప్పుడు నల్ల బిల్లును గరిపట్టి తీసుకొని రావా? గరిపట్ట ఏమో గరిపట్టి నేను కట్టిరా ఎప్పుడో చిన్నప్పుడు మా తాత కట్టిండట. గరిపట్టి కూడా కట్టుకోవా నువ్వు? నేనేందుకు కట్టినా, నేను మొత్తమే కట్టలే. అయినా కానీ మనం ఏమైనా కానీ ఈ గుంజుడే ఉంటుంది కానీ ఇచ్చుడు ఉంటుంది రేనా. సరే కానీ అరే ఓసారి కారపరి కానీ ఫోన్ చేయరా, ఎంత ఉందో తెలుసుకోరా. సరే హలో కరాబర్ సార్. చెప్పు నరేష్, ఏం సంగతి? మన సత్యం అన్నది గరిపాటి నీళ్ళ బిల్లు ఎంతున్నదే సార్ చూసి చెప్పవా? సత్యంగా ఉందా? ఉన్నదా బాబు 60-70 మంది గతగానే ఉన్నా అదే 30 ఏళ్ళ నుంచి గరిపట్టి కట్టు లేదు, ఏం లేదు. ఎప్పుడో అలా తాత కట్టినాడ, 30 ఏళ్ళ కింద కట్టినాడ. గ్రామం వాని ఇంటి చుట్టూ తిరుగుతున్నా మా గ్రామ పంచాయతీ సిబ్బంది మొత్తం. చెప్పులు తిరిగినాం. ఒక్కనాడు దొరకడు ఉరకడు వాడు. ఏ మనిషి ఆ చెత్త నా కొడుకు, వేస్ట్ నా కొడుకు, గాడిద నా కొడుకు, చూసి అవలగాడు వాడు. వాడిని ముచ్చట చేయకూరి మీరు. వాడు దొరుకుతలేడు ఉరుకుతలేడు, వాడిని పట్టుకుందామన్నా దొరుకుతలేడు. ఊళ్ళే ఇంటి చుట్టూ తిరిగినాం, ఎన్నిసార్లు తిరిగినా దొరుకుతలేడు. వేస్ట్ నా కొడుకు, పంది నా కొడుకు, ఎందుకు పనికిరాని. అయినా ఎందుకంటే ఇప్పుడు వానికి గరిపట్టి అన్న సర్పంచ్ పోటీ చేస్తుండే ఏంది వాడు సర్పంచ్ పడుతున్నా 30 ఏళ్ళ నుంచి గరిపట్టి కట్టనోడు, నల్ల బిల్లు కట్టనోడు వాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ వాడు ఊరు తెలుస్తాడు. వేస్ట్ నా కొడుకు, సోంపేరు నా కొడుకు, చెత్త వెధవ. చే వాడు సర్పంచ్ నిలబడతాడు, మీకు ఊరు దొరుకుతాడు. మీరు వాళ్ళ వెనక తిరుగుతున్నారేమో, వాళ్ళ వెనక మీరు చెత్తగా అయిపోతారు. మీరు గట్లా చేశారు. నెత్తి మీద రూపాయి పెడితే ₹1 పని రాడు వాడు. సర్పంచ్ నిలబడి ఊరిని ఉద్ధరించి మీకు అది చెప్తాడు. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేస్తాడు వాడు ఊరిని. వేస్ట్ నా కొడుకు, వాడిని ముచ్చట చేయకురా బాబు. వాడు వేస్త వెధవా వాడు. ఏమున్నావన్నా 65,000 బాగున్నదట, పొట్టు తిడతాడు. మనిషివేనా? 65,000 65,000 ఉంటుందిరా. నాకు కూడా చిన్నప్పుడు ఎప్పుడో మా తాత కట్టిండు. మనం ఏడా కడుతున్నాం రా. అయినా కానీ మనం ఏంద్రా, మనం గుంజుడే కానీ ఇచ్చుడు అయినా మనం కట్టలే అప్పటి నుంచి. ఇక గట్లే ఉంది. సరే కానీ ఇప్పుడు ఎట్లా చేస్తావు? ఎట్లా చేసేంద్రా? 65,000 నువ్వు కట్టు. నీకు ఆన వాడు ఇయ్యంగా నేను ఇస్తా నీకు. అందుకని పంచుకుందాం సరేని. నా దగ్గర ఎవరు ఇస్తా అంటారు నీకు? 65,000 కదా, ₹60 ఇస్తాడు కూడా లేదు నీకు. మరి ఎట్లా అంటావు ఇప్పుడు? నువ్వు ఎట్లా చేస్తావు ఏమో కానీ వాడు చూసినావు వాళ్ళు ఎట్లా కుడతారా?
Twinkle twinkle little star. ఆ డబ్బులకు నా యూత్ పోరాలకు మందు ఏమో చెప్పినవాట వాళ్ళ అక్కడ పైసలు కట్టుకుపోయి ఇక నాయకుడు ఎక్కడినా మరి చూసినా వాళ్ళు ఎట్లున్నారు పోరాలు ఎగురుతురు కానీ ఎగురంతి నేనేం చేస్తారా మరి ఎట్లా నేనేం చేస్తాను ఇట్లా వాళ్ళు పోతే నేను పోతావా వాళ్ళ మద్దరికి పోతావు నువ్వు ఊరికబెట్టి కూడా తంతారు వాళ్ళ ముందరికి నేను ఎందుకు పోతారా ఇట్లా గోడ దుంకి గీనంగా వారిపోతా నేను గీనంగా వారి ఉరుకుతా గోడ దుంకి ఉరుకుతా వాడు నామినేషన్ ఫెయిల్ అయింది బాబాయ్ నామినేషన్ ఫెయిల్ అయిందా ఏమైంది వాళ్ళ గరపట్టి కట్టలేదట దాని గురించి ఆ నామినేషన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు డప్పులలో పైసలు ఇవ్వలేక మీకు పైసలు ఇవ్వలేక పోయి గోడ దుంకి పోతాడు అన్న జర జర ఆపన్న గిరి దాకొచ్చు జర ఆప అన్న జర గిరి అన్న జర చెప్పరు పోదనా హలో నేను ఎయిర్టెల్ కస్టమర్ నుంచి మాట్లాడుతున్నానండి ఈ ఫోన్ రిపేర్ ఉన్నదండి ఒక 10-15 రోజుల దాకా పనిచేయదు ఓకే బాయ్ అన్న జర చెప్పండి ఇప్పుడే బండికి పోయినా ఎందుకు అరే వాడు నామినేషన్ ఫెయిల్ చేసి పైసలు తీసి మరి కానీ వాడు మీకు దొరుకుతాడే వానికి ఇచ్చి నమ్మిరా నా 20,000 కష్టం వాడు దొరకడు మీకు అసలు దొరకడు వాడు తీసి మార్గాను దొరకడు కష్టం పైసలు ఇక్కడ పైసలే దప్పల పైసలు 20,000 మాట్లాడు నువ్వే వచ్చినా నా 20,000 వేసుకొని పోయిండే రాత్రి చికెన్ తినిపిస్తా మందు ఆపిస్తా అని చెప్పినావు నువ్వే పిలిచినావు నువ్వు యూత్ అందరూ మొత్తం నువ్వే బాధ్యత నువ్వే వేసుకొని పోయింది మళ్ళీ మీకేదో పైసలు పెడతారా నాయన ఏం తెలియరా ఇది వాడు సర్పంచ్ అవుతాడని ఎంత ఆగం చేసిండా నన్ను వాడు 20,000 వేసుకొని మీకేదో మంది ఆపిస్తారా నేను అర్థంగా ఎంత పని చేసినా అరే రాజు సత్యంగానే అడ్రస్ ఏమైనా దొరికిందా రా అరే నా పెళ్ళందేలో కూడా 50,000 ఇచ్చిండ్రా డాక్టర్ కూడా పైసలకి వెళ్ళి వాడు 3 రోజులకు 15,000 ఇస్తాడు ఆశపడి ఇచ్చిండ్రా వాడు అమ్మతోడు నా పెళ్ళందేలు తింట్లో కూడా రానిదిరా అది అరే వాడు నలుగురు దగ్గర అప్పు చేసిండు నాది తెలియకుండా ఇంకొక దగ్గర కానీ మన ఊళ్ళోనే ఎంతమంది తెలియకుండా అప్పు చేసిండ్రా వాడు ఆ సుధాకర్ దగ్గర వస్తున్నా వానికేం తెలిసిన వాడిని పట్టుకొని ఊరంతా లేకుతాం వాడు దొరికితే మాత్రం పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతారు అరే రోడ్ల పోటీ మాత్రం ఉరికించుకుంటూ కొడతా నేను వస్తున్నా రానే ఉంటాను వస్తున్నా ఏ ఫోన్ చూసుకోవాలా స్విచ్ ఆఫ్ అయినట్టుంది నామినేషన్ దగ్గర దొరకపోయినావు పొద్దు నుంచి పొద్దుక దాకా ఎగిరిపించినావు పిక్కలు అని గుంజుతున్నాయి ఇంతవరకు ఒక దావత్ కూడా ఇవ్వలే నువ్వు అరే నా పరిశాలలో నేనున్నారా వాడు 20,000 వేసుకొని పోయిండు వాడు దొరుకుతలేడు ఇక అన్ని కథలు చెప్పకు మాకు నువ్వు పిలిచినావు మేము వచ్చి చేసినాం అంతే అందరినీ నువ్వు దొరకపోయినావు కాబట్టి నువ్వే జర అర్థం చేసుకోవాలి మావాడు ఫోన్ చేస్తారు హలో బాయ్ కాడ ఉన్నా ఈ కథ ఏంది దోస్తానని ఎందుకు ఇట్లా ఇజ్జత్ ఇస్తాను డబ్బులో 1,00,000 మీదకి అరే ఏమైందా ఇప్పుడు అవ ఏమైందంటావు ఇజ్జత్ పోతాంది ఈడ లొల్లి చేస్తారు వాళ్ళు అరే నువ్వు టెన్షన్ పడక తీయే ఆ సత్యాన్ని దొరకబట్టి డప్పులోకి ఇస్తా అందరికి పైసలు ఇస్తా ఆగుజరా నువ్వు చెయ్యి ఏం చేస్తావు చెయ్యి చేస్తా నువ్వేం టెన్షన్ పడక జరాగు నేను మాట్లాడతా పని దొరకబట్టి ఏదో ఒకటి చేస్తావు నువ్వు ఉండు నిమ్మలంగా ఉండు సరే సరేలే అరే
అరే సత్తిగా నువ్వైతే దొరకాలరా, నీకు ఉంటదిగా. ఎన్ని తిప్పలు పెడుతున్నావురా నన్ను. వాళ్ళ డప్పులోళ్ళని ఈడ ఎగిరినోళ్ళని మామూలుగా టార్చర్ పెడతలేవురా. ఏదో 20-30 వేలు వస్తా నేను ఆశపడ్డందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు. సత్తిగా నువ్వు దొరకాలి, ఇక ఉంటుంది నీకు. సత్యమానికి ఎన్ని పైసలు ఇచ్చినావు? 20,000 ఇచ్చిన. ఎందుకే మీరు కూడా ఇచ్చిరేంది? నేను 50,000 తీసుకున్నా. పోనీ అమ్మ వాడు నామినేషన్ వేసి 20కి 20 ఇస్తారంటే కాదేనో బయట తీసుకొచ్చి ఇచ్చిన వాడు దొరికి కలబడతాడు, నెత్తి ఖరాబ్ అవుతుంది. ఎంత ఇచ్చినా మీరు? ఈయన 50,000, ఈయన 50,000, నేను 50,000. నామినేషన్ 20,000 ఎక్కువ ఇస్తా అంటే నేను నమ్మించిన. నేను డాక్టర్ పైసలు మా పిల్లని తెలకుండా 3 రోజుల్లో 20,000 ఎక్కువ ఇస్తా అంటే నేను ఇచ్చిన. వాళ్ళు ఇప్పుడు ఆడలు వచ్చిన ఇంటి ముంగడ కూర్చున్నారు. వాడు దొరకాలి మాత్రం మామూలు తప్ప. ఎట్లా చేద్దాం? వాడు ఇంత ముందే ఎంక్వైరీ చేస్తే వాడు చిన్న కొడుకు కాడ వాళ్ళ అత్తారెడ్డి కాడ ఉన్నాడు అన్న. పైసలు వస్తేమ్మా వాడు అమ్మా వాడు 20,000 40,000 అని చెప్పి ఎంత మోసం చేసిపోయిన వాడు. ఇలా ఊరంతా గల్లి గల్లి తిరిగానే మనం దొరకబట్టాలి. పెద్ద మనిషి అడుగుదామా? దీని తెలుసా అన్న సత్యమని? మీ ఊరే అత్తగారినది. దాకా వచ్చిన అర్ర మీరు జరగా మా ఊరోళ్ళు వస్తాను లేడని చెప్తా. ఏమైందేమో గంటగానే మొసి పోసుకుంటా వస్తాను. మళ్ళీ ఏం చేసినావు? ఏం లేదు, వాళ్ళ దగ్గర కొద్దిగా పైసలు తీసుకున్నా జర లేడని చెప్తారా. ఆగో ఈడ అత్తగారి ఇంటికాడ కూడా గివే చేస్తాలా? ఏం లేదు, తీవాళ్ళు జర కొట్టి జర లేడని చెప్తారు. నువ్వు చేసేటివి ఏడవైనా గిదని ఇచ్చి ఏడ చూడ గిదే పని నీది. అత్తారింట్లో పోయి కుసాయించుకుంటాం మనం. సత్యమే ఉన్నాడమ్మా? లేడు. ఎడువేండు? ఆయన ఈడెందుకుంటాడు? ఈయనే ఉన్నాను తెలిసింది మాకు. లేడు, ఆయన హైదరాబాద్ పోయిండు. అరే సర్పంచ్కి నామినేషన్ వేస్తున్నా అని చెప్పి నా దగ్గర 20,000 తీసుకున్నాడు అమ్మా. ఎగ్గొట్టి గోడ దునికి వెళ్ళిపోయిండు. వీడికి అత్తగారింటికి వచ్చిందని చెప్తారు. ఎవరిని అడిగిన ఊళ్ళే. అయినా ఈడికి ఎందుకు వచ్చి అడుగుతుర్రు? మాకేమైనా చెప్పించిరా మీరు? అయితే మమ్మల్ని ఏం చేయమంటారు? ఈయన 50,000 తీసుకోండు, వాణి 20,000 తీసుకోండు. అవేం నాకు తెలియదు. మీరు ఫస్ట్ తీసుకొని ఆయన ఎటో వచ్చిండు. ఇక్కడనే ఊరంతా చెప్తుర్రు. అరే వెతుకుర్రా అంటే లేడని చెప్తే మీరు మనుషులు కాదా? చెప్తే దొరకాలే చెప్తాం. వాడు గోడ దూకి వెనకకెళ్ళి పారిపోతుండే. అరే మనం ఇంటి చూడండి రారా. హలో హలో ఏందే నీ అవ్వ అప్లోడ్ వస్తే వాళ్ళకి నేను దొరుకుతానే. నీ అవ్వ ఫోన్ పెట్టాయి. నీ అవ్వ
నీ అవ్వ ఏం కత్తి నీకేమైతే నీ అవ్వ నేను ఉండగా వాళ్ళకి ఏం దొరకతి నువ్వు పెట్టి నీ అవ్వ ఫోన్ పెట్టి ఏం రాత్రి నువ్వు ఫోన్ పెట్టి నీ అవ్వ నువ్వు ఫోన్ పెట్టి అవ్వ అరే ఇంటికి వస్తారా మీరు అరే మీకు దొరుకుతాను అనుకున్నారా నేను తమ్ముంటే ఇప్పుడు గుర్తుపట్టరా నన్ను బర్ర నా బర్రను చదువుకోవాలి ఈ బర్రె దాన్ని ఓడుతుంది మళ్ళీ 4 బర్ర చదరాలి హై అడవండి మైపోయి ఏది చక్కగా పదాకం తొక్కి పాడు చేస్తా దీని పాడుగా చక్కగా మెయ్యన్నా తినే తక్కువ తొక్కేది ఎక్కువ దీని అవ్వా కూర్చోనా ఏంద్రా శివ ఏం చేస్తున్నావే? ఏం లేదు బర్రకు గడ్డి వేసిన సత్తిగాడి దగ్గర సంగతి తెరకైనా అదే ఊరక దింకపోయాడు మరి దింకపీకిండి కాదే నామినేషన్ ఎత్తాను వరకు 60,000 ఉన్నది గర్పట్టి నల్ల బిల్లు ఎప్పుడు పోయిండు వాడు నామినేషన్ వేసినాడు అంచెలు అంటే గోడ మీద దింకపీకిండు 60,000 కట్టలేక వాళ్ళ తాతలు నేను భరత్ని ఇన్నే ఉంటే నాకేమకపోయింది కానీ ఇప్పుడు నువ్వు వానికి పైసలు ఇచ్చారు కాదే ఆ సుధాకర్ గాంతాడు 20,000 తెచ్చిండు ఇంకో మల్లిగాంతాడు 50,000 తెచ్చిండు 2 రోజులకు డబ్బులు ఇస్తా అని చెప్పిండట ఆ నామినేషన్ వేసి బెదిరించేవంతాడు పైసలు తీసుకొని అంత వాడు గర్పట్టి 60,000 ఏడ్చాడు అంచెలు అంటే దింకపీకిండు వాళ్ళు దొరికితే పోరాళ్ళు వానికి చూస్తారు 2-3 తీసుకుపోయాడు పైసలు వాడు ఎంత వాడు కులం కట్టాడని అన్న వద్దు మనకు లేని బాధ అయితే వాడు మనం కట్టిగిట్ట కడితే మాత్రం చెప్పులు వెనకేసుకోవద్దు మన ఊళ్ళో ఎంత ఇచ్చేది ఖచ్చితంగా వాడు పెద్ద బద్మాష్ వాడు పోయి వచ్చి ఆ రోజు మనం నమ్మినావా? నమ్మలేదు అందుకే చెప్పలేదు నీ బాధ నువ్వు వర్రమ్మా కులానికి ఎంత కట్టగడుతున్నావు అనలేదా? అమ్మతోడు ఎంత మోసం చేసి ఇంకా ఐలేబాబు దగ్గరికి వీళ్ళెట్టిచ్చిరా నాకు అర్థం కాదు 7 రోజులు చూసి ముంచిండు అదే వాడు సర్పంచ్ అవుతాడు కదా డబ్బులు వస్తాయి 3 రోజులకే డబ్బులు వస్తాయి అని ఆశపడ్డారు వాళ్ళ పని కొంచెం గట్టిగా మంచిగా చేసిండు వాడిని ఏమన్నారే వీళ్ళు నమ్ముడంటే నీ అమ్మ ఎంత మోసం చేసిండు వాడు దొంగ ఇంత పని చెప్పలేదు వాడు ఇక నీ ఊళ్ళోనే ఉంటాయని కొంతమంది నమ్మించిండు పోయిచ్చిండు కదా ఉంటాడు కదా అనుకున్నాడు ఊరు తిరుగుతాం అనుకున్నాడు చల్ నీ అక్క వాడు ఎంత పని చేసిండు రా అన్న వానికి తిరిగి తూపైతుంది ఒక బీర్ అన్నది అయిపోయారు అదే అది కాదురా ఇవాళ వాడిని రాత్రి వరకు అయినా సరే ఎక్కడైనా దోలాడి ఈ ఊరు దాటేయకుండా వాడిని పట్టుకోవాలి వాడు గుంట నక్కలేక దాక్కుంటూ తేడు దొరకవద్దు వాడు ఈ ఊర్లకే వచ్చాడని చెప్పారు మరి ఎడు వచ్చాడు వాడిని మాత్రం చిన్న దంపరవై వాడు దొరకాలి కదా దొరికితే ఉంటదని కథ సార్ ఎట్లా వేసి దొరకబడదామంటారు ఇక తండ్రి వాడిని ఎట్లా వేసి దొరకబట్టాలరా పర్సన్ అయిపోయింది ఎవరి పిచ్చోడు మనం ఎటు పోతే తిరుగుతాడు వాడి గురించి వాడి గురించి దొరకాలి ఫస్ట్ మనకు సత్యగారు నామినేషన్ వేసిండే తెలుసా నీకు? సత్యగారు వేసిండా? వేసిండే వాళ్ళ తాతకైతే గర్పటి గట్టలేక వాడు ఇంతవరకు నామినేషన్ వేసిండని చెప్తాడు. పైసలు దొరుకుతామని నామినేషన్ వేసాడు 5-6 దగ్గర పైసలు తీసుకున్నాడు వాడు అత్తగారింటి పోయినాడు మంది కత్తులు మంది ఎత్తలేనటువంటి నామినేషన్ ఎత్తాడు నామినేషన్ ఎత్తాడు నామినేషన్ ఏందో అర్థమైతలేదు వాడి కోసం 4-5 పోరగాళ్ళు కూడా తిరుగుతారు కొడదామని
ఏ కొడితే పరిష్కారం ఆడగాని గసంటోళ్ళు వేసినాక ఊరేం బాగుపడుతుంది. నీ దగ్గర నువ్వు కూడా ఇచ్చినావురా? మంచిగానే ఉన్నారు. వాడు ఇట్లా దొరికినట్టు దొరికి మిస్ అయ్యేటి వచ్చిన వాడు మిస్ అయిన వాడు పిచ్చాడు మొత్తం ఎడిపోతాడు. వాడు దొరకాలని నా చేతిలో వానికి బొక్కలు ఇరుగుతాయి చూడు. చింతపండు ఇవాళ దొరికితే కూర్చుంటే కాదు దొరకబట్టే తిరగ వాని సంగతి చూద్దాం. ఏ రాత్రి అయినా సరే మనం దొరకబట్టాలి ఇవాళ మనం. వాడు ఎట్లుండాలంటే నీ పక్క పంట ఉన్నా దొరకవట్లేదు కానీ వీళ్ళు ఏదో దొరకబడతారట. అరే ఇవాళ మేము ఎంత ఉరికిపిస్తారో చూడియాలా. వేస్ట్ ఫెలోస్ సుక్కలు చూపిస్తారు మీకు ఇలా. ఏందే అరే దమ్ 2 రోజులు ఆగదు. ఎందుకే దమ్ ఎందుకు చెప్తున్నావే చెప్తే అర్థమైతే ఎన్నిసార్లు చెప్పాలండి. అరే మున్న చెప్తుంది చెప్తే నీకెందుకు అన్న సత్యమన్నా ఇన్నో సత్యంగా డబ్బు సత్తిగా నామినేషన్ వేసి ఇస్తాను లేదా పైసలు ఒక వారం రోజులు అప్పచెప్తా. పైసలు నీకు ఇస్తే పిక్కలని వారం రోజులు మీ పైసలు ఇస్తా. వారం రోజులు టైం ఇది. ఎట్లా ఇస్తాను? ఏడికెళ్ళి ఇచ్చిస్తావు? ఎట్లా ఇస్తానే నేను మన వారం రోజులు టైం ఇచ్చి రాగురి. ఏడికెళ్ళి ఇచ్చిస్తావు? మా బామ్మది పైసలు తీసుకొని నొక్కలా చేస్తావరా నువ్వు? ఇప్పుడే ఇస్తా నామినేషన్ అని చెప్పిండు. 20,000 ఇస్తా అన్నాడు. అరే అరే మాజీ సర్పంచ్ దొరుకున్నాడు జరా బాబా జరా. అరే మీరు కొడుతున్నారు ఆగురి మాజీ సర్పంచ్ దొరుకుతున్నాను జరా. మీ పైసలు మీకు ఇచ్చేస్తా. వీడియో తీరి ఇట్లా రాజకీయాలు అని చెప్పి సర్పంచ్ అని చెప్పి డబుల్ గేమ్ ఆడి ఇట్లా జనాల దగ్గర పైసలు తీసుకున్నట్టు మళ్ళీ ఎవరన్నా చేయొద్దు. ఇట్లా బుద్ధి రావాలి. వీడియో సోషల్ మీడియా పెట్టరు. అవురన్నా మీ పైసలు మీకు పైసలు ఇస్తే మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినారా? నిన్ను చూసి ఇంకోటి తయారవుతాడు. నిన్ను అంతా అందరికి బుద్ధి వస్తుంది. ఇట్లా మోసం చేసిన అందరికి బుద్ధి రావాలి. ఫస్ట్ తీసుకొచ్చిన జమనత్ పడతాడు అన్ని చేస్తాడు. మాత్రం కొట్టకూరి పైసలు 2 రోజులే మారు మోసుకేసుకుని తిరుగుతాను. తిరిగి కాళ్ళు వేరేయి గట్ల ఏదే సత్యము. అది కాదు, నా దగ్గర 20,000 తీసుకోడు, 40,000 ఇస్తాను. ఈయన దగ్గర 50,000 తీసుకోండు, ఆయన దగ్గర 50,000 తీసుకోండు. ఇది పద్ధతేనా? స్టేషన్ లో ఇస్తాం ఆరువేషం వేసుకొని తిరుగుతున్నాడు. రాసిద్దాం మేము. చూడండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. దయచేసి అందరికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీరు అందరు లైక్ కొట్టండి.
మరి చూసి మంచి కామెడీ వీడియో అందరు చూసి దీన్ని ఆనందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సత్యం.